మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 22 దాకా మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఒక క్వశ్చన్తో, ఒక డౌట్తో, ఒక క్వశ్చన్తో ఈ ప్యాసేజ్ మొదలవుద్ది. ఆ డౌట్ని, ఆ క్వశ్చన్ని, ఆ సందేహాన్ని యేసుక్రీస్తు వారు ఆయన ఆ సందేహాన్ని తీర్చడం మనం చూస్తూ ఉంటాం. మొదటి అధ్యాయం ఆఖరి నుంచి మనం గమనించినట్లయితే అక్కడ ఏం చూస్తూ ఉంటాం అంటే ప్రోగ్రెసివ్గా మనం చూసే విషయం ఏంటంటే, మొదట యేసయ్యని వారు హృదయంలో సందేహించారు. రెండవది యేసుక్రీస్తు వారిని వారి శిష్యులతో సందేహించారు. మూడవది ఇప్పుడు డైరెక్ట్గా యేసయ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు ఈ శాస్త్రులు, పరిశీలు అందరూ కలిసి. సో కొద్దిగా శ్రద్ధగా ఈ కొన్ని మాటలు మనం విందాం. ఎందుకంటే వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేయటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటేనండి, యేసుక్రీస్తు వారి సంపూర్ణ హృదయం మనకు అర్థం ఉంది. అక్కడక్కడ విషయాలు మనం తీసుకుని ఏరుకుని చెప్పుకోవడం కంటే క్రమబద్ధానుసారంగా, వాక్యానుసారంగా వచనం వెంబడి వచ్చిన మనం చూస్తూ ఉండంటే అసలు యేసయ్య హృదయం ఏంటి, అక్కడ ఆయన ఏం చెప్పాడు, మనం ఏమి నేర్చుకోవాలి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. చూద్దాం ఒకసారి 18వ వచనాన్ని. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుటకద్దు, వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్య శిష్యులను ఉపవాసము చేయుదురు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని అడగగా. చాలండి. మనం గనక చూస్తే ఇక్కడ 2 గుంపులు వచ్చినాయి అంట. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త మీరు గమనిస్తే ఈ 3 సువార్తలు మీరు చూస్తే ఎన్ని గుంపులు ఉన్నాయంట అక్కడ? 2 గుంపులు. ఒకటి యోహాను శిష్యులు ఒకరు వచ్చారంట, ఇంకొకరు ఎవరంటే పరిసయ్యుల శిష్యులు వచ్చారు. సో వీళ్ళిద్దరు వచ్చారంట ప్రభు దగ్గరికి. వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము ఉపవాసం చేస్తున్నాం, యోహాను శిష్యులు మేము ఉపవాసం చేస్తున్నాం, పరిసయ్యుల శిష్యులు ఉన్నారు, వారు ఉపవాసం చేస్తున్నారు, మరి ఎందుకు నీ శిష్యులు ఏం చేయట్లేదు, ఎందుకు ఉపవాసం చేయట్లేదు అని అడిగారు ప్రభు వారిని. మరి క్వశ్చన్ అది. మేమందరం చేస్తున్నాం కదా, యూదులందరం చేస్తున్న పని కదా ఇది ఉపవాసం అనేది. మరి మీ శిష్యులు ఎందుకు, నువ్వు ఎన్నుకున్నావు కదా కొంతమంది శిష్యుల్ని, వారు ఎందుకని ఉపవాసం చేయట్లేదు అని ప్రభువుని అడిగారు. ఈ ప్రశ్నలో తప్పేం లేదు, కానీ అక్కడ తప్పెక్కడ వచ్చిందంటే వారు వారి ఆచారాల్ని పైన పెట్టేశారండి. మనం సాధారణంగా ఆలోచిస్తే, జాగ్రత్తగా మాటలు వినండి, ఎక్కడా కూడా బైబిల్లో మీరు ఉపవాసం చేయండి అని దేవుడు ఆజ్ఞాపించలేదు. ఒకే ఒక్క చోట దేవుడు ఆజ్ఞాపించాడు. పాత నిబంధన గ్రంథంలో లేవికాండం తీయండి ఒకసారి. లేవికాండం తీయండి, 16వ అధ్యాయం తీయండి, 29 చూడండి. ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినా చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. 31 చూడండి. ఇప్పుడు అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఇది ఒక్క చోట దేవుడు ఆజ్ఞాపించాడు ఇజ్రాయేలు ప్రజాంగాన్ని. ఏమని ఆజ్ఞాపించాడంటే, మీరు ఆ దినంలో దుఃఖపరుచుకొనుట అనే మాటకు అర్థం ఏంటంటే ఉపవాసం ఉండండి అని చెప్పాడు. పాత నిబంధనలో ఎక్కడన్నా దుఃఖపరుచుకొనుట అనే మాట మీరు చూస్తే అక్కడ ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆ రోజు మీరేం చేయాలి, ఉపవాసం ఉండండి. సో డెలిబరేట్గా దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, ఇదిగో మీరు ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండండి అని దేవుడు కరాఖండిగా చెప్పిన మాట, ఆజ్ఞది. సో ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ శాస్త్రులు పరిసయ్యులు వీరు రాకముందు ఇంకా మనం ప్రోగ్రెసివ్గా మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. ఇప్పుడు ఎస్తేరు ఉపవాసం చూస్తాం. ఎన్ని రోజులు చేసింది ఎస్తేరు ఉపవాసం? 3 రోజులు ఉపవాసం చేసింది. దానియేలు ఉపవాసం చూస్తాం. ఎన్ని రోజులు చేశాడు? 21 రోజు ఉపవాసం చేశాడు దానియేలు. కొంతమంది బైబిల్లో ఉదయం నుంచి సాయంత్రం ఉపవాసం చేశారు. సో ఉపవాసాన్ని వారు మార్చుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కొక్క పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ ఏంటంటే, శాస్త్రులు పరిసయ్యులు అన్నిటికంటే ముఖ్యంగా ఏం పెట్టారో తెలుసా? ఉపవాసాన్ని ముందు పెట్టేశారు. మీరు గమనించండి, పరిసయ్యుడి ప్రార్థనకి సుంకరి ప్రార్థనకి తేడా మీరు గమనించండి. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, చూసారా? 18వ అధ్యాయం లూకా సువార్తలో పరిసయ్యుడి ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన ఏముంటుందంటే, అయ్యా నేను వారానికి 2 దినాలు ఏముంటున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను. సో ఉపవాసాన్ని దేవుడు ఎలా నియమించాడు అంటే, ఉపవాసం ఎందుకు చేయాలి ఒక మనిషి అంటే, అతడు పాపంలో ఉన్నప్పుడు పశ్చాత్తాపం కోసం ఉపవాసం చేయాలి.
హృదయం మొద్దుబారిపోతే, అయ్యా నా హృదయాన్ని మరలా మాంసపు హృదయంలాగా చేయి అంటే ఒక ఉపవాసం చేయాలి. ఉజ్జీవాన్ని కోల్పోతే, అయ్యా నాకు మరలా ఉజ్జీవాన్ని దయచేయి, నన్ను మరలా రివైవ్ చేయి, నన్ను మరలా నీలో బలపరచు అని ఉపవాసం చేయాలి. సో అలాంటి ఉపవాసాన్ని మనం పాత నిబంధనలో అనేక మార్లు చూస్తూ ఉంటాం. అక్కడ ఎవరు ఉపవాసం చేసినా, దానియేలు ఉపవాసం చేసినా, ఎస్తేరు ఉపవాసం చేసినా, లేదంటే ఇంకా ఇర్మియా ఉపవాసం చేసినా, ఎవరు ఉపవాసం చేసినా ఆ ఉపవాసాల్లో మనం గమనించే విషయం ఏంటంటే, ఇదిగో వారు బలపడటానికి కానీ, పాప క్షమాపణ కోసం కానీ, వీటి కోసం ఉపవాసం ఉన్నారు. కానీ యేసుక్రీస్తు సమయం వచ్చేసరికి ఉపవాసం ఎలా అయిపోయిందంటే, అది షో ఆఫ్ లాగా అయిపోయింది. ఉపవాసం అంతా ఉపవాసం ఉంటేనే గొప్ప అన్నట్టు అయిపోయింది ప్రజల సంగతి. ఎంతగా దిగజారిపోయారంటే ఆ రోజుల్లో క్రైస్తవులు అనకూడదు, యూదులు ఎంతగా దిగజారిపోయారంటే ఆ రోజుల్లో ఉపవాసం ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉపవాసం లేకపోతే దేవుడు క్షమించడు, ఉపవాసం ద్వారా దేవుడు కృపను పొందుకుంటాం, ఉపవాసం ద్వారా దేవుడు కరుణను పొందుకుంటాం అనుకున్నారు వాళ్ళు. జాగ్రత్తగా ప్రతి ఒక్క మాట మీరు పరిశీలన చేయాలి. ఈరోజు ఉపవాసాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు, వారు ఎందుకు చేస్తున్నారు, ఉపవాసాన్ని ప్రభు ఎందుకు పెట్టాడంటే, ఈరోజు చాలామంది మతాలు మీరు గమనించండి, అన్య మతాల్లోకి వెళ్ళి ఉపవాసం ఎందుకు చేస్తారో తెలిసిన, దేవుడు దయ పొందుకోవడానికి చేస్తారు. ఈరోజు దేవుడు దయ పొందుకోవడానికి ఉపవాసం అవసరం లేదు మనకి. యేసయ్య నమ్ముకుంటే దేవుడి దయ మన మీద ఉన్నట్టే, ఉపవాసం అవసరం లేదు దానికి. ఉపవాసం ఎందుకు చేయాలంటే, అయ్యో నేను పాపినయ్యా, దయచేసి నా పాపాన్ని క్షమించు, ఇదిగో నాలో గర్వం ఎక్కువైపోయింది, ఆ గర్వాన్ని తగ్గించు, నేను నీకు దూరం అయిపోతున్నాను అనిపిస్తుంది నాకు, నన్ను మరలా దగ్గర చేసుకో ఈ ఉపవాసం ద్వారా అని ఆ రోజంతా వాక్యములోను ప్రార్థనలోను మనల్ని ప్రభువు దగ్గర ఉంచుకోవటం ఉపవాసం. ఈరోజు ఉపవాసం అయిపోయిందంటే, పేరుకు ఉపవాసం ఉంటాం, వెళ్ళిపోయి పనులు చేసుకుంటాం, పేరుకు ఉపవాసం ఉంటాం, అన్ని హడావుడిలో మనమే ఉంటాం. అది ఉపవాసం కాదు. వాక్యానుసారంగా ఎవరు ఎప్పుడు ఉపవాసం ఉన్నా సరే వారందరూ ప్రభువు దగ్గరే కనిపెట్టారు. బైబిల్లో మీరు గమనించండి, ఉపవాసం అనే పేరు ఎక్కడైతే కనిపించొద్దో, అనే మాట ఎక్కడైతే ఉంటుందో, ఆ ప్రతి స్థలంలో ప్రతి ప్లేస్లో వారు ప్రభువుతోనే గడిపారు ఆ దినమంతా. ఇది ప్రాముఖ్యమైన విషయం. కానీ పోగా ఏమైపోయిందంటే అదొక ఆచారం అయిపోయింది. ఏమైపోయింది? అది ఆచారం అయిపోయింది. దీని అర్థం కాక ఒక మాట చెప్తాను నేను మీకు. ఏంటంటే, చైనా దేశంలో ఒక మాంక్ ఉన్నాడు, ఒక సన్యాసి అనుకోవచ్చు, లేదంటే ఋషి లాంటివాడు అనుకోవచ్చు. సో చైనా దేశంలో అతను క్రైస్తవుడు కాదు, అతడు అన్య దేవతల్ని పూజించేవాడు. సో అతను ఏం చేశారంటే, ఒక గురువు అనమాట ఆయన. ఆ ఋషి ఒక గురువు, అతని కింద చాలామంది శిష్యులు ఉన్నారు. ఒకానొక రోజు ఏం చేశారంటే, ఆయన ఉదయాన్నే లెగిసి వాళ్ళ దేవతలకి దేవుళ్ళకి ఏం చేస్తారంటే, ఒక చిన్న గిన్నెలో వెన్న తీసుకుని దాన్ని ఏం చేస్తారంటే నైవేద్యంగా పెడతాడు వాళ్ళ దేవుడికి. పెడితే ఏమైందంటే, ఒకరోజు అతన్ని నైవేద్యాన్ని, అతనుకున్న పలహారాన్ని వాళ్ళ పిల్లి తినేసిందంట. ఏం చేసింది? పిల్లి తినేసింది. సో ఈసారి ఏం చేశారంటే, తనకు బాధేసింది, బాగా బాధేసి తర్వాత రోజు ఏం చేశారంటే, మొట్టమొదటిగా ఆ పిల్లిని తీసుకెళ్ళి అతను మంచానికి కట్టేసి, తర్వాత దేవుడికి ఏం పెట్టుకునేవాడు? నైవేద్యం అర్పణ పెట్టుకునేవాడు. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయింది, ఆయనకి చాలామంది శిష్యులు ఎక్కువైపోయారు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే, వాళ్ళకేం తెలియదు ఈ విషయాన్ని, దేవుడికి నైవేద్యం అర్పించాలంటే మొట్టమొదటిగా పిల్లిని కట్టేయాలనుకుంటున్నారంట. ఏమనుకున్నారు? ఇప్పుడు ఆడి పిల్లి ఎందుకు కట్టేశారు? మొట్టమొదటిగా తింటుందని చెప్పి పిల్లిని కట్టేశారు. వీళ్ళు అది మర్చిపోయి ఆ విషయాన్ని వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడికి నైవేద్యం పెట్టే ముందు పిల్లిని కట్టేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నారు. మారిందా విషయం? అంతే ఉందా? అతని ఉద్దేశం అక్కడేంటి? నా పిల్లిని వదిలేస్తే నా పిల్లి ఏం చేస్తుంది? పిల్లి మూత పెట్టుద్ది కండి, ప్లేట్లోకి వచ్చి ఇంట్లో పెంచుకునే పిల్లి. అలానే చేస్తే ఇప్పుడు అతనేం చేశాడు? కట్టేశాడు. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేశాడు తెలుసా? ఒక ఆచారంగా. అసలు దేవుడు దేనికోసం కొన్ని విషయాలు పెట్టాడు, ఇప్పుడు క్రైస్తవం దాన్ని ఏం చేసేసింది? దేవుడేమో ఉద్దేశం వేరే దేవుడు పెట్టింది, ఇప్పుడు పరిచర్య విధానాలే మారిపోయినాయి. 50 రోజుల పండుగలు, ఉపవాస పండుగలు, 40 రోజుల ఉపవాసం. ఇప్పుడు మనం కూడా ఏ పండుగలో ఉన్నాం? ఎందుకు చేస్తామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు, ఎందుకు ఉపవాసం ఉంటామో తెలియదు, ఎవరి కోసం ఉంటామో తెలియదు, కానీ ఉపవాసం ఉండాలంతే. అది ఆచారం. అదేంటిది? మరి ఎందుకు పెడుతున్నావు బాబు 40 రోజులు అనొచ్చు మీరు నన్ను, అడగాలి మీరు నన్ను ఖచ్చితంగా ప్రశ్న. ఎందుకంటే 40 రోజుల్లో బయట మనం పెడుతుంటే అనేక మందికి సువార్త ఉంది, తెలియని ప్రజలకు సువార్త ఉంది, అందుకనే పెడుతున్నాం 40 రోజులు ఉపవాస ప్రార్థన. అంతేగాని నేను ఆచారాన్ని నేను పాటించిన మనిషిని కాదు. వాక్యానుసారంగా మనం వెళ్ళాలి ముందు ఖచ్చితంగా. నేను లేకపోతే వాక్యానుసారంగా మీరు నన్ను గద్దించాలి, మీరు లేకపోతే నేను మిమ్మల్ని గద్దించాలి, ఒకరినొకరు గద్దించుకుంటూ ముందుకు వెళ్ళాలి.
అది ప్రాముఖ్యత, చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఇక్కడ ఈ శిష్యులు, ఈ యోహాను శిష్యులు కానీ, తర్వాత ఈ పరిసయ్యుల శిష్యులు కానీ ఉపవాసాలు ఉంటున్నారంట. వారానికి ఎన్ని రోజులు అంటండి? 2 రోజులు వారానికి. దేవుడు చెప్పాడా 2 రోజులు వారానికి ఉండరా అని చెప్పి? నేను చెప్పనా, దేవుడు ఏ మనిషికి పర్సనల్గా ఆజ్ఞ లేదు కొత్త నిబంధనలో ఉపవాసం ఉండని చెప్పి. ఇంకా సరిగ్గా మాట్లాడితే అపోస్తుల కార్యం 18-19 అధ్యాయం దాకా ఉపవాసం గురించి ఉంటుంది. దాని తర్వాత పత్రికల్లో కానీ, దాని తర్వాత లెటర్స్లో కానీ ఎక్కడ ఉపవాసం గురించి ప్రస్తావన లేదు ఇంకా. అంటే ఈరోజు మనుషులు ఏం చేశారంటే దాన్ని, ఉపవాసాన్ని ప్రార్థన కంటే పైన పెట్టేశారు, ఉపవాసాన్ని వాక్యం కంటే పైన పెట్టేశారు. ఉపవాసం ఉన్నావా లేదా? ఉపవాసం ఉన్నావా లేదా? ఇదే ముఖ్యమైనది. ఉపవాసం ఉండి ప్రార్థించావా? అసలు ఎందుకు ఉపవాసం ఉన్నావు? పిల్లల కోవటం కోసం ఉపవాసం ఉంటావా? ఉద్యోగం కోసం ఉపవాసం ఉంటావా? ఇంకో దేనికోసం ఉపవాసం ఉంటావా? ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇవ్వడా? ఉపవాసం ఉంటే చేస్తే ఇస్తా అని చెప్పాడా? ఉపవాసం ఎందుకు ఉండాలి? నువ్వు అలగొట్టుకోవడానికి, గర్వం వస్తే తగ్గించుకోవడానికి, పాపం చేస్తే పాపాన్ని వదిలిపెట్టుకోవడానికి, అందుకు ఉపవాసం ఉండాలి. కానీ ఆ రోజులు ఉపవాసం అయిపోయిందంటే అందరి ముందు చూపించుకునే ఒక షో ఆఫ్ అయిపోయింది. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి రండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి రండి. 16వ వచనం చూడండి అమ్మా. మత్తయి సువార్త 6:16 చూడండి. మీరు ఉపవాసం చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారముగా చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయునప్పుడు. నీ తల అంటుకొని ఫ్రెష్గా స్నానం చేసి ముఖంలో వెలుగుండి ఏం చేయాలంట? నువ్వు ఉపవాసం చేయాలి. కానీ ఈరోజు మన ఉపవాసాల్లో ఉంటే, ఎందుకమ్మా నీరసంగా ఉన్నావు అంటే కావాలన్న మొహం నీరసంగా పెడతాం. ఎందుకమ్మా నీరసంగా ఉన్నావు అంటే ఉపవాసం ఉంటున్నానండి, నా భర్త మారట్లా, నా భార్య మారట్లా, ఉపవాసం ఉంటున్నానండి. అలా కాదు ఉపవాసం ఉండేది. దేవుడు ఏం చెప్పాడు అక్కడ? రహస్యమందు. ఉపవాసం ఎవరికి తెలియకూడదు. కానీ ఈరోజు మన ఉపవాసం, నాకు కొంతమంది తెలుసు, వాళ్ళు కావాలని అందరూ భోజనం చేస్తుంటే ఆ రోజు వచ్చి కూర్చుంటారు. వాళ్ళకేం చేస్తారు? అందరితో కలిసి భోజనం వడ్డిస్తారు. ఇప్పుడు మీ ఇంటికి 10 మంది వచ్చారండి, 10 మందికి మీరు ఏం చేస్తారు? భోజనం టైం అయితే భోజనం వడ్డిస్తారు. వీడు మధ్యలో కూర్చుంటాడు కావాలని. అందరికి పెడతాను, ఇవాళ ఎందుకు వద్దు? ఇవాళ నేను ఉపవాసం ఉంటాను ప్రతి వారం. చెప్పుకు బయటికి వెళ్ళొచ్చుగా ఆ రోజు, ఆ టైంలో నువ్వు అన్నం పెడుతుంటే టెలరు. ఏంటంటే షో ఆఫ్ ఎక్కువైపోయింది. ఈరోజు క్రైస్తవ్యానికి కూడా, ఈరోజు మనలో చాలామందికి, ఈరోజు మనం చూసే బయట క్రైస్తవ్యానికి కూడా ఏమైపోయిందంటే, ఈ ఉపవాసం చేయాలి అనే కుతూహలం, ఉపవాసం ఉండాలి అనే అదొక ఇది ఎక్కువైపోయింది మనుషులకి. అసలు దాని సోల్ పర్పస్ మర్చిపోయాం, దాని ఉద్దేశం మర్చిపోయాం, దాని బేస్ మర్చిపోయాం. కానీ ఉపవాసం ఉండాలి ఏం చేసినా సరే, ఇది గుర్తుపెట్టుకుంటున్నాం. ఇది సమస్య వాళ్ళతో. ఇక్కడ మీరు రండి, మార్కు సువార్త 2వ అధ్యాయానికి రండి. ఇక్కడ సమస్య ఏంటంటే, వారు ఉపవాసం ఎందుకుంటున్నారు అర్థం కావట్లా. కానీ వారానికి 2 రోజులు ఉపవాసాన్ని వారు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా ఉంటున్నారు. ఇది దేవుడికి నచ్చదు. దేవుడండి ఆచారాల్ని, అలవాట్లని, సాంప్రదాయాల్ని ఫాలో అవ్వటానికి రాలా దేవుడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది ఆచారాల్ని, అలవాట్లని తెగదెంపులు చేయడానికి వచ్చాడు ఆయన. ఈరోజు మనమేం చేస్తామంటే, ఆచారాల్ని, అలవాట్లని కావాలి అనుకుంటాం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలోకి మీరు వెళ్తే, ఇంటికెళ్ళే చదువుకోండి ఆ పత్రికను. మీరు 5వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఒక డిబేట్ వచ్చింది, వాళ్ళకి ఒక గొడవ వచ్చింది సంఘంలో. ఆ గొడవ ఏంటంటే, ఇదిగో ఒక మనిషి విశ్వాసం వల్ల మాత్రమే మారడంట, విశ్వాసం వల్ల రక్షించబడ్డంట. ఒక మనిషి రక్షించబడాలంటే వాడికి సున్నతి కూడా ఉండాలంటారు. సున్నతి అనేది ఒక ఆచారం పాత నిబంధన గ్రంథంలో, దేవుడు యూదులకు ఇచ్చిన ఆచారం. ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, యేసయ్యను నమ్ముకోవటం మాత్రమే సరిపోదు పరలోకం వెళ్ళాలంటే, యేసయ్యను నమ్ముకోవటంతో పాటు ఇంకేం కావాలంట? సున్నతి కూడా ఉండాలని చెప్పారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటేనండి, తెలుసో తెలియకో వాక్యాన్ని సరిగ్గా ఆచరించక, అనుసరించక యేసయ్యతో పాటు చాలా తెచ్చిపెట్టేస్తున్నాం. ఈరోజు యేసయ్యతో ఏది కలపడానికి వీల్లేదు. పరలోకం ఎలా వెళ్తామండి మనం? నిత్యజీవం ఎలా పొందుకుంటామండి మనం? రక్షణ ఎలా వచ్చిందండి మనిషికి? యేసయ్యను నమ్ముకుంటే మాత్రమే, ఫుల్ స్టాప్, పీరియడ్, అంతే. అక్కడ ఇంకేం లేదు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరును వెళ్ళలేరు, చేరుకోలేరు.
మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ఈజ్ ద ఓన్లీ వే. యేసుక్రీస్తుతో పాటు ఉపవాసం, యేసుక్రీస్తుతో పాటు బాప్టిజం, యేసుక్రీస్తుతో పాటు ఇంకేదో కాదు. యేసయ్య మాత్రమే, హోల్లీ సోల్లీ ఆయన మాత్రమే. ఆయన మాత్రమే మార్గం, ఆయన మాత్రమే సత్యం, ఆయన మాత్రమే జీవం. ఈరోజు క్రైస్తవ్యాన్ని కలపకూడదు, దేన్ని కలపకూడదు క్రైస్తవ్యానికి. తర్వాత చూద్దాం ముందుకు వెళ్ళి. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగున, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలం ఉపవాసము చేయదగదు కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును. చాలా ఇక్కడ దాకా ఆగండి ఒకసారి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, మా వాళ్ళు ఎందుకు ఉపవాసం చేయట్లేదు తెలుసా? ఎందుకు చేయట్లేదంటే, యూదుల ఆచారం ప్రకారం అండి, ఒక పెళ్ళి ఎలా జరుగుద్ది అంటే 7 రోజులు జరుగుద్ది. ఎన్ని రోజులు జరుగుద్ది? 7 days జరుగుద్ది వివాహం అనేది. చాలా వైభవంగా గ్రాండ్గా చేసుకుంటారు యూదులు పెళ్ళి. ఆ రోజుల్లో పెండ్లి కుమారుడు కానీ, పెండ్లి కుమారుడు చుట్టాలు కానీ, రబ్బీలు కానీ, అంటే రబ్బీలు అంటే బోధకులు కానీ, ఎవరో కానీ ఉపవాసాలు ఉండరు. ఆ పెళ్లి విందులో చాలా ఆనందంగా సంతోషంగా పాల్గొంటూ ఉంటారు. 7 రోజులు ఉపవాసాలు ఉండరు. ఒకవేళ ఆ టైంలో ఉపవాసం ఉన్నాడు అనుకోండి, అది పెండ్లి కుమారుడికి అవమానం. ఎందుకంటే నా పెళ్లి జరుగుతుంటే మీరు ఉపవాసం ఉంటారేంటి? సంతోషంగా పాల్గొనక, మీరు సంతోషంగా ఉండక. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఇక్కడ పెండ్లి కుమారుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన పెండ్లి కుమారుడితో నేనే మీ మధ్యలో ఉన్నాను, దేవుడు నేనే మీ మధ్యలో ఉంటే మళ్ళీ ఉపవాసాలు ఎందుకు మీకు అని యేసయ్య అంటున్నాడు. యేసయ్య అన్న మాట వారికి అర్థం అవ్వాల. వారు యేసుక్రీస్తు వారిని కేవలం ఒక మనిషిలాగే చూస్తున్నారు. మీరు గమనిస్తారండి, మొదటి అధ్యాయం నుంచి నెమ్మదిగా మీరు చూసుకుంటూ వస్తుంటే కొంచెం కొంచెంగా యేసయ్య తనను తాను వారికి కనపరుచుకుంటున్నాడు. మొదటేమో స్వస్థపరిచాడు, తర్వాత ఏమో పాపాలని క్షమించాడు. చూసారా? కొంచెంగా దేవుడిలో ఉన్న లక్షణాలని యేసయ్య వారికి చూపిస్తున్నాడు. ఎందుకంటే నేనే దేవుణ్ణి అని యేసయ్య వారికి చెప్పుకున్నాడు, కానీ వారికి అర్థం కావట్లా. ఇప్పుడు అంటున్నాడు, దేవుడు నేనే వీరి మధ్యలో ఉంటే వీరికి ఉపవాసం ఎందుకు? నేను లేని సమయం ఒకటి వచ్చింది అందుకే సువార్త చెప్పేస్తున్నాడు అక్కడ వారికి. నేను లేని సమయం ఒకటి వచ్చింది, ఆ టైంలో వీరు ఏమంటారు? మరలా ఉపవాసం ఉంటారు. చూడండి అక్కడ మాట చూడండమ్మా. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినము వచ్చును, ఆ దినములోనే వారు ఉపవాసము చేతురు. ఇక్కడ ఆగండి ఒకసారి. సో దెర్ ఇస్ ఎ టైం, ఒక టైం ఉంది వారికి ఉపవాసం చేసే టైము. ఆ టైంలో ఉపవాసం చేస్తారు, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే శ్రద్ధగా ఈ మాట వినాలి, మీరు అందరూ చాలా శ్రద్ధగా ఈ మాట వినాలి. ఉపవాసం అనేది మనల్ని దేవునితో అనుసంధానం చేసేది అయి ఉండాలి, అంతేగాని అది ఒక ఆచారంగా అలవాటుగా ఉండకూడదు. సంగమా అస్సలు ఉండకూడదు. కొంతమంది శుక్రవారం ఉపవాసం చేస్తూ ఉంటారు, ప్రతి వారంలో శుక్రవారం ఉపవాసం అంటారు. దేనికి ఉపవాసం? దేవునితో అంటుకట్టబడకుండా, పాపాలు ఒప్పుకొనకుండా, గర్వం ఉంచుకొని, పాపం ఉంచుకొని ఎందుకు ఉపవాసం? ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆచారం కోసం, అలవాట్ల కోసం ఉపవాసం పెట్టల. రెండవది, ఎప్పుడు కూడా క్రొత్త నిబంధనలో ఉపవాసం ఉండండి అని దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాల. నేను ఉపవాసం ఉండొద్దని చెప్పట్లేదు, ఉపవాసం ఉండాలా లేదా అనేది మన పర్సనల్ చాయిస్. అది నా వ్యక్తిగత ఎన్నిక, నా వ్యక్తిగత ఎంపిక. అర్థమైందా? అంతేగాని నేను ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి దేవుడు చెప్పాడు ఎక్కడా చెప్పలా. యేసయ్య క్రీస్తు వారు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? ఆయన ఏం తినలా. మీరు కూడా తినకుండా ఉంటారా? మీరు మళ్ళీ బైబిల్లోకి వెళ్ళిపోయి యేసయ్య ఉపవాసం ఉన్నాడు 40 రోజులు మీరు చెప్పారనుకోండి, మరి యేసయ్య 40 రోజులు పచ్చి మంచిని కూడా ముట్టుకోవాలా? మీరు ముట్టుకుంటారా మరి? కాబట్టి అంత తెలివి చూపించకూడదు మనం వాక్యం దగ్గర వచ్చేసరికి. అర్థమైందా? సో ఉపవాసం అనేది ఒక పర్సనల్ చాయిస్, వ్యక్తిగత ఎంపిక, అంతేగాని అది ఒక రూలు, ఒక కమాండ్మెంట్ ఎక్కడ దేవుడు ఇవ్వలేదు వాక్యంలో కానీ బైబిల్లో కానీ. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాని తర్వాత వాక్యం చదువుకున్న తర్వాత ఎవడను. సో ఇప్పుడండి ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆ ఉపవాస విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యేసుక్రీస్తు వారు ఇంకొక విషయం చెప్తున్నాడు. చూడండి అదేంటో. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు, వేసిన నీడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. లూకాసు వార్త చూడండి, ఇదే మాట చాలా బాగుంటుంది. లూకాసు వార్త 5వ అధ్యాయంలోకి రండానా. లూకాసు వార్త 5వ అధ్యాయము 36 చదవండమ్మా. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు, వేసిన నీడల క్రొత్తది దాన్ని ఏం చేస్తుందంట? చింపివేయును. అదియోగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దాన్ని కలియదు.
చాలా క్లియర్గా ఇక్కడ లూకా మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏంటంటేనండి, ఇప్పుడు ఉదాహరణకి మీది ఇంట్లో చాలా పాత ఒక చీర ఉందనుకుందాం, లేదంటే పాత క్లాత్ ఒకటి ఉందనుకుందాం, అది చినిగిపోయింది. దానికి కొత్త గుడ్డను వేసి దాన్ని కవర్ చేస్తారా, లేదంటే పాత గుడ్డనే వేస్తారా? మీకు తెలియదేమో, తెలుసో తెలియదో, పాత గుడ్డకి క్రొత్త గుడ్డ వేసి కుట్టామనుకోండి, ఈ క్రొత్త దాన్ని మళ్ళీ దాన్ని ఉతికినప్పుడు దాన్ని అదేమైపోద్దంటే ష్రింక్ అయిపోద్ది. తద్వారా ఈ కొత్త దాంతో పాటు పాతది కూడా ఏమైపోద్దని చిరిగిపోతూ ఉంటుంది. సో మీరు టైలర్ దగ్గరికి, అంటే మిషన్ కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే వారు పాత బట్టకి ఏం పెడతారంటే తెలుసా? పాత దాన్నే పెట్టి కొడతారు. క్రొత్త దాన్ని ఏం చేస్తారు? క్రొత్త దాంతో. ఎందుకంటే పాతది కొత్తది కలిసిపోయింది అనుకోండి, ఈ కొత్తది ఏం చేస్తుందంటే పాత దాన్ని చింపేస్తుంది. తద్వారా మొదటి ఉన్న నష్టం కంటే ఎక్కువ నష్టం వచ్చేస్తుంది ఆ క్లాత్కి, ఆ బట్టకి. అర్థమైందా? సో ఇప్పుడు దేవుడు అంటాడు, ఎవడును పాత గుడ్డకి ఏం చేయడంట? క్రొత్త దానితో మాస్కేయడు. ఒకవేళ వేస్తే ఏమైపోద్దంట? ఇది పోద్ది, అది పోద్ది, రెండు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఎవడు అలా చేయడు. తర్వాత చూడమ్మా, ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయుడు, పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును, అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులో పోయేవాళ్ళని చెప్పాను. చాలండి, చాలు. ఇక్కడ ఆగండి, కొన్ని మాటలు నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఎందుకు యేసుక్రీస్తు ఇలాంటి విషయాలు చెప్పాడు? రెండోది, మొదటనేమో ఒక గుడ్డ చూపించాడు ఎగ్జాంపుల్ని. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పాత ద్రాక్షరసపు తిత్తు, ఇంకోటి ఏంటంట క్రొత్త ద్రాక్షరసపు తిత్తు. ఆ తిత్తులు అంటే ఏంటంటేనండి, అవి బేసిక్గా జంతు చర్మాలు తీసిన విషయాలు అనమాట. అవి తిత్తులు అనేవి అది క్యామిల్ చర్మం అయినా సరే, అది ఏ ఇతర జంతువుల చర్మం అయినా సరే దానిలో తీస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ జంతు చర్మంలో నుంచి తీసి ఆ చర్మంలో దాన్ని ఒక బాటిల్ లాగా దాన్ని చేస్తారు. ఒక బాటిల్ లాగా చేసి దాంట్లో ఏం పోస్తారు? ద్రాక్ష రసాన్ని పోస్తారు. యూదులు ఆ టైంలో పోసేవాళ్ళు, ఈ టైంలో కూడా పోస్తారు. అది పోస్తే ఏమవుద్దంటే రాత్రికి రాత్రి ఫెర్మెంట్ అవుద్ది. అది పులిసిపోయి అది ఉబ్బుద్ది. ఏముబ్బుద్ది? ఆ తిత్తు ఉందో చూసారా, ఆ ద్రాక్ష తిత్తుని చూసారా, అది ఏమైపోద్ది? ఉబ్బిపోద్ది. సో ఇప్పుడు ఆ దేంతో చేయబడింది? అది చర్మంతో చేయబడింది. కాబట్టి ఆ చర్మం ఏమైపోద్దంటే సాగుద్ది. బాగా సాగిన తర్వాత అది నెమ్మదిగా పగుళ్ళిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ద్రాక్షరసం పోసేసి బయట పడేసి మళ్ళీ కొత్త ద్రాక్షరసాన్ని ఎక్కడ పోసాము? మరలా పాత దాంట్లో పోసాం. అప్పటికే అదేమైపోయింది? బాగా ఎలాస్టిసిటీ ఎక్కువైపోయి ఏమైపోయింది? పగలటకు దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొత్తది పోసామనుకోండి, అదేమైపోద్ది? పూర్తిగా పగిలిపోద్ది. ద్రాక్షరసం అయిపోద్ది, కింద పడిపోద్ది. ఇప్పుడు నాకు అర్థం కాని మాట ఏంటంటే, వాళ్ళు ఏమడిగారు యేసయ్యని? మరి ఈయనేం చెప్తున్నాడు? ఇది మనం అర్థం చేసుకోవాలి సరిగ్గా. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పే విషయం ఏంటంటేనండి, పాత దానికి క్రొత్త దానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్తున్నాడు యేసయ్య. పాత దాంట్లో ఏముందంటే ఎక్కువ ఆచారాలు, అలవాట్లు ఎక్కువైపోయినాయి. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలతో పాటు, ధర్మశాస్త్రంతో పాటు యూదులు చాలా విషయాలు కలిపేశారు దాంట్లో. ఉపవాసాలు కానీ, ఇలా స్నానం చేయాలి, ఇలా కడుక్కోవాలి, ఇలా తినాలి, ఈ రోజుల్లో చేయాలి, ఈరోజు చేయకూడదు అని చాలా కలిపేశారు దానికి యూదులు. ఇప్పుడు దేవుడు అంటాడు, బాబు క్రైస్తవ్యం అనేది యూదా మతానికి ఒక ప్యాచ్ వర్క్ కాదది. శ్రద్ధగా ఈ మాటలు వినాలి. క్రైస్తవ్యం, యేసుక్రీస్తు మార్గం అనేది యూదా మత ఆచారాలకు ఒక ప్యాచ్ వర్క్ కాదది. అదొక ప్యాచ్ వర్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు చినిగిపోయిన యోధా మతానికి కొంచెం క్రైస్తవ్యాన్ని అద్దాం అనుకోండి, సెట్ అయిపోదు. ఈ క్రైస్తవ్యం ఏం చేస్తుందంటే ఆ పాదాన్ని కూడా ఏం చేస్తుంది? పెగిలించేస్తుంది. మీరు శ్రద్ధగా నా మాటలు ఆలకించాలి, శ్రద్ధగా ఈ విషయం ఆలకించాలి. మరి ఈరోజు ఇది మనకెలా అప్లై అవుద్దండి? పాత మతాచారాలని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యూదులు ఆ ఆచారాల్ని ఫాలో అయ్యి క్రైస్తవ్యంలోకి రావాలి అనుకుంటున్నారు. శ్రద్ధగా నా మాటలు వినాలి మీరు. యూదులు అనుకుంటున్నారండి ఈ ఆచారాలు ఉండాలి, ఈ ఆచారాలతో పాటు యేసయ్యని నమ్ముకుంటే పరలోకి వెళ్తాం అంటున్నారు. యేసయ్య అంటాడు, లేదు లేదు, ఆచారాలు వెళ్ళిపోవాలి. పాతయే, క్రొత్తదే. పాతదానికి క్రొత్త దానికి సంబంధం లేదు. ఇప్పుడు శ్రద్ధగా కొన్ని మాటలు చెప్తాను వినండి. ఏంటంటే ఈరోజు ఎక్కడ మనం ఫెయిల్ అయిపోతాం అంటే, మన అనుదిన జీవితాల్లో మనం క్రైస్తవులమే. మనం ఎవరు అండి? క్రైస్తవులనే కాదా? మీరు నన్ను అనుకుంటున్నాను, ఇక్కడ కూర్చున్న అందరూ క్రైస్తవులు అనుకుంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకి మన ఊరిలో ఒక పెద్ద ఆయన చనిపోయాడు మొన్న.
ఒక పెద్ద ఆయన చనిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయనకి ఎలాంటి ఆచారాలు లేకుండా ఆయన తీసుకెళ్ళి ఏం చేశారు? సమాధి చేశారు. ఇప్పుడు సమాధి చేసిన తర్వాత ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది మన ఊరిలో. జరగగానే అందరూ ఏమన్నారు? ఆ ఆచారాన్ని ఫాలో అవ్వలేదు కాబట్టి ఆయనకి ఏమైంది? యాక్సిడెంట్ అయింది వాళ్ళ అబ్బాయికి అన్నారు. మరి ఇప్పుడు చెప్పండి, దీన్ని వాక్యంతో పోల్చి చూడండి ఒకసారి. దీని వాక్యంతో పోల్చి చూడండి. మరి వాక్యం దాన్ని అంగీకరించట్లేదా? చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే సాంప్రదాయాలు లేకుండా చేసే ఒక ధైర్యం మనకుందా? ఇదే కొత్తదే పాతదంటే. పాత అలవాట్లు మనకు అంతే ఉంచుకుని, యేసయ్య నమ్ముకోకముందు పాత అలవాట్లు ఉన్నాయిగా నీలో, పాత ఆచారాలు ఉన్నాయిగా నీలో, పాత సాంప్రదాయాలు ఉన్నాయిగా నీలో. యేసయ్య నమ్ముకున్న తర్వాత ఇంకా ఎదురేయాలి, ప్యాచ్ వర్క్ లేదు. మళ్ళీ ఇది కావాలి ఇది కావాలన్నావు అనుకో, ఎటు కాకుండా పోతాం. అది ఇది రెండు ఉండదు, ఒకటే. యేసయ్య లేదంటే మతాచారాల సాంప్రదాయాల నువ్వు పాటించాల్సిందే. యూదులు ఏం చేశారంటే మాకు రెండు ఉండాలంటున్నారు. అలా ఎలా అవుద్ది? యేసయ్య నమ్ముకుని కాళ్ళకు తాళ్ళాలు కట్టుకుంటావు. లేదండి మీకు తెలీదు ఇది ఉండాలి. మరి చెప్పలేదే వాక్యం అక్కడ? కాళ్ళకు తాడు కట్టుకుని వాక్యం చెప్పిందా? కాళ్ళకు తాడు కట్టుకుంటే నీకు దుశ్శక్తులు పారిపోదు నీ దగ్గర నుంచి చెప్పింది అక్కడ వాక్యం. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీలోకి ఎలాంటి అపవిత్రాత్మలు రావు నీలోకి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను మిమ్మల్ని ఏలిపెట్టి చూపించను, కానీ మీకు తెలుసు, మీ మనసులో ఉంది, అనేక మంది కాళ్ళకి ఇంకా తాళ్ళు అంతే ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు పుట్టారు, పుట్టగానే మంచిగా అందంగా ఉంటారు పిల్లలు. వాళ్ళ బొగ్గన ఒక పెద్ద చుక్క పెట్టేసి వాళ్ళని దెయ్యాల్లాగా చేసి ఇక్కడ ఎంత పెద్ద, వాళ్ళు చూస్తేనే చిరాకు పుట్టుద్ది. ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ? అంటే యేసయ్య నమ్ముకున్నావు కదా, మరి పాత బట్ట ఎందుకు నీ దగ్గర అంతే ఉంచుకుని దానికి యేసయ్య అతికిస్తాను తీసుకెళ్ళిపోయి? అతికించొద్దు, అది కాదు నీ పని. ఇక్కడ నువ్వేం చేయాలంటే ఆ పాత విషయాన్ని సంపూర్ణంగా వదిలేయాలి. యేసయ్య నీకు నూతన మార్గాన్ని ఓపెన్ చేశాడు. పాతవి గతించిపోయాను, ఇదిగో సమస్తమును నూతనమైపోయినాయి, కొత్తవైపోయినాయి. ఇంకా నువ్వు పాత దాంట్లో పడిపోయి నువ్వు అక్కడే ఉంటా, నేను ఇక్కడగా వస్తా, అక్కడ కాలేస్తా, ఎక్కడో కాలేస్తా అంటే నడవదు క్రైస్తవ్యంలో. నడవదు క్రైస్తవ్యంలో. చనిపోయినప్పుడు నీ బుద్ధి బయటపడుద్ది, పెళ్ళప్పుడు నీ బుద్ధి బయటపడుద్ది. పెళ్ళప్పుడు మనకేం కావాలి? మనం కలవో పోలే కావాలి. అక్కడేం జరుగుతుంది? నువ్వు పాత ఉన్న ఆచారాలను వదిలిపెట్టలేదు. ఇంకా మనకు అదే కట్నం కావాలి. ఎందుకంటే లోకం అందరూ కట్నం తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? యేసయ్య ఒక మాట అడిగారు వాళ్ళు వచ్చి, అందరూ చేస్తున్నారు కదా నువ్వు చేయవే అన్నారంట. ఏమన్నారంట చూసారు? అక్కడ రండి, 18కి రండి ఒకసారి. పరిసయ్య శిష్యులను ఉపవాసం చేదురు కానీ నీ శిష్యులు ఉపవాసం ఎందుకు చేయట్లేదు? ఏంటి కారణం? అందరూ చేస్తా అంటే నీకేంటి నొప్పి అంటున్నారంట. ఏమంటున్నారు? నీకు అర్థం అవ్వట్లేదా? లేదంటే మిమ్మల్ని అన్నాను ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు నేను శ్రద్ధగా వినాలండి. క్రైస్తవ్యానికి ఒక స్ట్రిక్ట్ లైన్ దేవుడు గీసేశాడు. బాబు ఇది క్రైస్తవ్యం అంతే, నువ్వు దీంట్లో బేరసారాలు లేవు నీకు నాకు. మళ్ళీ లేదండి ఈ కొంచెం అలా ఉంటానండి, ఈ యొక్క పెళ్లి విషయంలో తప్పుతానండి, నడవదు. ఈ యొక్క చావు విషయంలో తప్పుతానండి, నడవదు. లోకం అందరూ ఇలా చేస్తున్నాడు, నేను కూడా ఈ ఒక్క విషయంలో చేస్తున్నాను, నడవదు. బైబిల్ ఒక గీత గీసిందా, ఆ గీతలోనే నువ్వు ఉండాలి, తప్పదు. చిన్న అనారోగ్యం వచ్చిందండి. ఏమొచ్చింది? చిన్న మనిషికి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏం రావట్లా, ఏమంటుంది డాక్టర్లు? బాగానే ఉందమ్మా అన్న డాక్టర్ నీ దగ్గరికి వచ్చి, నీకేం తగ్గట్లా. ఎవడో ఒకడు వస్తాడు నీ దగ్గరికి వచ్చి అంటాడు, ఇది అదే అంటాడు. ఏమంటాడు? ఇది ఈడు కూడా గుడికి వచ్చేవాడే దరిద్రం ఏంటంటే, ఈడు కూడా దేవుడిని ఆరాధించేవాడు దరిద్రం ఏంటంటే, ఈడు కూడా పాటలు వాడే ప్రసంగాలు చెప్పేవాడు. ఈడేమంటాడు వచ్చి అక్కడికి వచ్చి, ఇది అదే అంటే ఇది మీకు తెలుసు కదా, మీ హృదయానికి తెలుసు కదా అదేంటో. ఇది అదే అనగానే ఏం పాపం అప్పుడులో బాగానే ఉన్నావిడే, ఈయన అప్పుడు దాకా బాగానే ఉన్నాయన, వెంటనే ఇది అదే అనగానే అదే అంటావా అనుకుంటారు వీళ్ళు. తర్వాత నెమ్మదిగా ఏమవుద్ది? మీకు తెలుసు, నాకు తెలుసు, ఒక 20 వదులుతాయి, కానీ పోద్దా? మరి క్రైస్తవులే కదా, ప్రభుని నమ్ముకున్నాడువే కదా, ఆ బుద్ధిమాన పనులు చేసావు. ఎందుకంటే మనం అనుకుంటాం ఇది ఉండాలి, దీంతో పాటు ఇది కూడా, తక్షణమే నరకానికి వెళ్తాం. మారు మాట్లాడకుండా నరకానికి వెళ్తాం. ఇంకా రెండో ఆప్షన్ ఉండదు, రెండో ఛాన్స్ నీకు ఇవ్వడం. పాతది కొత్తది రెండు కలిపేద్దాం చూసావా, నరకం తప్ప వేరే గత్యంతరం లేదు నీకు.
లేదండి, ఖచ్చితంగా లేదండి. ఈరోజు మనకు అర్థం కాని విషయం ఏంటంటే క్రైస్తవ్యాన్ని, ఇప్పుడు చెప్పనా ఒక సమస్య చెప్పనా మనతో, ఇప్పుడు అనేక మందితో సమస్య ఏంటంటే యేసుక్రీస్తు కూడా దేవుడు అని చెప్పాడు అనుకోండి, మీకు ఇబ్బంది లేదు. ఏంటి? యేసుక్రీస్తు కూడా దేవుడు అని చెప్తే ఇబ్బంది లేదు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని చెప్పు, అప్పుడు ఇబ్బంది మొదలవుద్ది. హైందవుల దగ్గరికి వెళ్ళండి, ముస్లిం దగ్గరికి వెళ్ళండి, సిక్కుల దగ్గరికి వెళ్ళండి, బౌద్ధుల దగ్గరికి వెళ్ళండి, అందరి దగ్గరికి వెళ్ళండి, ఈయన కూడా దేవుడే అనండి, వెరీ గుడ్. ఈ ఫోటోల్లో ఆయన కూడా ఫోటో పెట్టి అయిపోద్ది. ఆదివారం యేసుక్రీస్తుది, బుధవారం సాయిబాబాది, శుక్రవారం ఇంకెవరదో అయ్యప్ప స్వామిది, అయిపోయింది. ఈరోజు మనం అనుకుంటున్నాం, అదే ప్యాటర్న్స్ అనుకుంటున్నాం. ఈరోజు మనం మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది దీని గురించి. ఈరోజు అన్యులు చేసినట్లే నువ్వు చేస్తే, ఇది ఎక్కడి నుంచి వచ్చినాయండి? దాన్ని ఏమంటారు? నన్ను దయచేసి మీరు క్షమించండి, నేను మీరు కోపంతో చెప్పట్లేదు, మిమ్మల్ని ఏదో అనాలని చెప్పట్లేదు, మీకు ఏదో నొప్పి కలిగించాలని చెప్పట్లేదు, కానీ వాక్యానుసారంగా మనం మాట్లాడాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచ్చిన మాట్లాడుద్ది, లోక సాంప్రదాయాల్ని, లోక ఆచారాలని మీరు అనుసరించొద్దు. చూడండి ఒకసారి, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న, ఏంటండి? సరిగ్గా చదవాలా, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి ఏం చేయాలంట అండి? సో దేవుని చిత్తం ఏంటి? ఈరోజు నేను చేసే ఈ ఫంక్షను, ఈ ఓనీల ఫంక్షన్ కానీ, ఈ వ్యవహారాలు కానీ, ఇస్ ఇట్ ద విల్ ఆఫ్ గాడ్? ఇది దేవుని చిత్తమేనా? ఈరోజు నేను చేసే దాన్ని ఏమంటారు? మనిషి చచ్చిపోయిన తర్వాత 3 రోజులు చేస్తారేంటి అది? ఈ దినాలు కానీ, కర్మలు కానీ, ఇస్ ఇట్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తమేనా? అబ్రహాము శారాన్ని పాతిపెట్టాక కర్మ చేశాడా? ఈరోజు మనం చేయాలా? ఈరోజు కట్నం ఇవ్వడం దేవుని చిత్తమేనా? కట్నం తీసుకోవడం దేవుని చిత్తమేనా? లేదు అందరూ చేస్తాను, నేను కూడా చేస్తానండి. ఎక్కడ చేస్తావు నువ్వు? ఎలా చేస్తావు? ఎలా కుదురుద్ది? మరి ఇది కొత్తది పాతది కలవకూడదే ఇక్కడ, రెండు మిక్స్ అవ్వకూడదు ఇక్కడ. ఎలా మిక్స్ చేస్తావు? ఈరోజు నువ్వు కూర్చోబెట్టేసి మిక్స్ చేసేసుకుని నువ్వు అంటున్నావు ఇది దేవుని చిత్తమే అని పులమాయించుకుంటున్నావు. ఎంత అబద్ధం, ఎంత మోసం! నిన్ను నువ్వు మోసం చేసుకోవట్లా? ఏది దేవుని చిత్తం? ఏది దేవుని వాక్యం? ఏది క్రొత్తది? ఏది పాతది? నేను గట్టిగా మాట్లాడితే ఈరోజు అనేక విషయాలు మనం గ్రుడ్డిగా ఫాలో అయిపోతున్నాం, వెళ్ళిపోయాం. ఏమి మనస్సాక్షి పట్టినట్టు, ఏమి పని చేయనట్టు, బుర్రలేనట్టు వెళ్ళిపోయి కాదండి, దిస్ ఇస్ నాట్ ద వే అండి. యేసయ్య నిన్ను ఏర్పాటు చేసుకుంది అందరూ వెళ్ళిపోవడం కాదు. పుట్టెంటుకలకి ఎక్కడో గుండు గీచుకుంటాం, అదే గుండు గుళ్ళో గీచుకుంటే సరిపోతుందా? ఈరోజు అది సరిపోదు. నేను కొన్నిసార్లు నాకే తెలియక కొన్ని విషయాలు నేను అలౌ చేశాను, నన్ను క్షమించాలి మీరు కూడా. ఈరోజు ఆలోచిద్దాం. దేర్ ఈజ్ ఎ క్లియర్ లైన్ అండి. ఇదిగో దేవునికి, దేవుని బిడ్డలు కాని వారికి, దేవుని బిడ్డలు అయిన వారికి ఒక లైన్ గీశాడు దేవుడు. అదేంటంటే క్రొత్త గుడ్డకి పాత గుడ్డకి ఎంత తేడా ఉందో క్రైస్తవ్యానికి మిగిలిన వరకు అంత తేడా ఉంది. నేను వారిలో కలిసిపోతానండి, ఇదొక్క విషయం వారిలోకి చేస్తున్నట్టు నడవదండి. అది క్రైస్తవ్యం కాదండి. మీరు మిక్స్డ్ బ్రీడ్ అయిపోతారు అప్పుడు. క్రైస్తవుడు వెలుగ్గా ఉండాలి, క్రైస్తవుడు వేరుగా ఉండాలి, క్రైస్తవుడు క్రమంగా ప్రభు చెప్పిన విధంగా ఉండాలి. అందరిలో కలిసిపోట క్రైస్తవుడు లేడిన మాట జ్ఞాపకం చేసుకోండి మీరు ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఈ మాటలన్నీ. ఈరోజు క్రొత్త దాంతో పాతది కలుసుదా కలవకూడదా? కలిస్తే ఏమైపోద్దంట? క్రొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తులో పోస్తే ఆ తిత్తు పగిలిపోద్ది, ద్రాక్షారసం ఏమైపోద్ది? ఆఖరికి ఒక మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. లూకాసు వార్తకు రండమ్మా, అదే మాట చదవండి. లూకాసు వార్తలోకి వచ్చేయండి, 5వ అధ్యాయంలోకి వచ్చి ఆ మాట చదవండి. 30 చదవండి, 39 చదవండి, 38-39 చదవండి అమ్మా. పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును? నెమ్మది చూడండి, ఇక్కడ చేర్చండి మాటని. పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును ఉన్నాడా లేడా? పాతదే మంచిదానికి ఆగాలి. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన మాట ఇది ఏంటంట, కొంతమంది చాలామంది అంట పాత తాగేశారంట. వాళ్ళు అంటారంట పాతదే. ఇదే ఇదే విషయాన్ని లూకా ఇంకోలాగా రాసి చూడండి ఒకసారి. పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడు. పాత తాగాడంట, కొత్త దాన్ని వద్దన్నాడంట. అంత మాత్రమే కాదు, పాతదే మంచిదని, పాతదే ఏమని చెప్పాడంటే వీడు. కొంతమంది ఉంటారు, కొంతమంది కాదు చాలామంది ఉంటారు, 90% ఉంటారు, ఆచారాలు ఫాలో అవ్వరా, అలవాట్లు ఫాలో అవ్వరా. మీరేం మనుషులయ్యా, మీరేం క్రైస్తవయ్యా, మీ వల్ల ఊరికే శనిపట్టుద్ది, మీ వల్ల కులానికి శనిపట్టుద్ది, దానికి శనిపట్టుద్ది, దీనికి శనిపట్టుద్ది.
చెప్పండి, ఇదే ఆ బ్యాచ్. పాత ద్రాక్షరసం త్రాగారంట, కొత్త దాన్ని ఏం చేయట్లేదంటే వీరు కోరుకోవట్లేదు, కొత్తది వద్దంటారంట. మాకు పాత ఆచారాలే కావాలి, ఆ అలవాట్లే కావాలి. అంత మాత్రమే కాదు, పాతదే మంచిదని చెప్పారంట. ఆగండి ఒకసారి, ఇక్కడ మనం ఆగి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది ఈరోజు. ఆ తెగింపు లేకపోతే, నీకు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత యేసయ్య కోసం నిలబడే తెగింపు లేకపోతే ఏం క్రైస్తవురాలు నువ్వు? ఏం క్రైస్తవుడు నువ్వు? యేసయ్యని నమ్ముకున్నాక నీలో మొట్టమొదటికి వచ్చేది రోషం. ఆ రోషం ఏంటంటే, నా దేవుడు పరిశుద్ధుడు, నేను ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పాలా? బైబిల్లో ఎక్కడా కూడా దేవుని గురించి 3 సార్లు ఒకే విషయం రాయబడలా. దేవుడు నీతివంతుని రాయబడింది, దేవుడు గొప్పవాడని రాయబడింది, లేదంటే దేవుడు ఇంకా ఆయన గుణాశయాలు చాలా రాయబడినాయి. ఒకే ఒక్క చోట ఆయన గురించి, ఆయన పరిశుద్ధుడు 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 అని ఒకే చోట 3 సార్లు రాయబడింది. ఎందుకంటే ఈజ్ దాట్ హోలీ, ఆయన అంత గొప్ప పరిశుద్ధుడు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నేను పరిశుద్ధుని కాబట్టి బీ హోలీ బికాస్ ఐ ఆమ్ హోలీ. ఇదిగో నేను పరిశుద్ధుని కాబట్టి మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధత అనే మాటకు అర్థం ఏంటంటే వేరుపరచబడుట. అందరిలా ఉండకూడదు. పరిశుద్ధంగా ఉండటం అంటే, పరిశుద్ధంగా ఉండటం అంటే ఏదో విషయం కాదండి, అందరిలో కలిసిపోకుండా ఉండటం పరిశుద్ధంగా ఉండటం అంటారు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య కోసం నిలబడే ఆ దమ్ముందా నీలో? జనులు ఏమన్నా సరే, నీ కులం నేను ఏమన్నా సరే, వాక్యానుసారంగా కులం లేదు, అది వేరే విషయం. ఇహలోకానుసారంగా మీరు పాటించే మీ కులం ఏమనుకున్నా సరే, ప్రభువు కోసం మాటిచ్చి ముందుకు వెళ్ళే ధైర్యం మీకుందా? ఆ గట్స్ లేకపోతే హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్? నువ్వు క్రైస్తవుని ఎలా పిలుచుకుంటావు? అమ్మో వాళ్ళేమో అంటారండి, వీళ్ళేమో అంటారండి, ఆమె ఏదంటదండి. కాదు, ప్రభు ఏమంటాడు? ఇది దేవుడికి ఇష్టం లేదండి, ఇది దేవుడి చిత్తం కాదండి, నేను చేయను. అది పెళ్లి విషయమైనా, మరణ విషయమైనా, చావు విషయమైనా, అది దినం విషయమైనా, ఏ విషయమైనా, ఇది దేవుని చిత్తం కాదు, నేను చేయను. ఇది అంతిమం నీకు, ఇది అంతిమం అంటే దిస్ ఈజ్ ఫైనల్ నీకు. ఇంకంతే, ఇంకా దీనికి మించిన లా, దీనికి మించిన నియమం పైన ఇంకోటి ఏది లేదు. నేను చెప్పనా ఈరోజు నేను లెక్కడిగేది నీ ఊరోళ్ళు కాదు, చనిపోయిన తర్వాత లెక్కడిగేది నిన్ను. అమ్మా ఎందుకు అలా చేసావు, అయ్యా ఎందుకు ఇలా చేసావు అని ఎవడ లెక్కడగడు నేను చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క క్షణాన్ని దేవుడు లెక్కడుగుతాడు. ఎందుకు ఈ మాట చేసావు, ఎందుకు ఈ పని చేసావు, ఎందుకు ఈ సాంప్రదాయం ఫాలో అయ్యావు, నీకు తెలుసుగా తప్పని, నీకు తెలుసుగా కరెక్ట్ కాదని ఎందుకు ఫాలో అయ్యావు అని దేవుడు అడుగుతాడు. ఆ రోజు నీ దగ్గర సమాధానం లేదనుకోండి, తక్షణం దేవుడు నరకాన్ని తోసేస్తాడు దేవుడు నిన్ను. గుర్తుపెట్టుకోండి, సాంప్రదాయమో క్రైస్తవ్యమో ఎప్పటికీ కలవవు కూడా. నువ్వు అనుకోవచ్చు, అటొక్కాలు ఇటొక్కాలు వేస్తానండి, నడవదు. ఇటన్నా ఉండు, అటన్నా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉన్నావా? దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు వేస్తా అని చెప్పండి నీ మీద. దయచేసి సంగం ఆలోచించేద్దాం, ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు నేను ఎందుకు ఇంత లాంగ్ సర్మన్ చెప్పానంటే దీని మీద, ముఖ్యంగా సిటీస్లో కాదండి, టౌన్స్లో పెద్దగా ఉండదు, పల్లెటూరుల్లో బాగా సాంప్రదాయాలకి మనం అలవాటు పడిపోయాం. అందరూ చేశారండి, నేను చేస్తాను, అది నాటుకుపోయింది మన హృదయాల్లో, ఆ బీజాలు నాటుకుపోయినాయి మన హృదయాలు. అది పెకిలించబడాలి వేరులతో సహా. యవనస్తులారా ఆలోచించండి ఈ మాటని. మన పెద్దోళ్ళు చేశారు, అదేవిధంగా మనం కూడా చేసుకుంటూ వెళ్ళిపోతే దాంట్లో తేడా ఏముంది? ఇంకెప్పుడు మారుద్ది క్రైస్తవ సమాజం? ఇంకెప్పుడు యేసయ్య నిజమైన మార్పు ఈ లోకంలోకి వచ్చింది? ఆ రోజు యేసయ్య అన్నాడు, బాబు నీతో మాకు పొంతన కలవదు, మీ సాంప్రదాయాలతో మీ ఆచారాలతో మాకు పొంతన కలవదు. నా విషయం వేరు, నా ప్రేమ వేరు, నా సువార్త వేరు, నా మార్గం వేరు, మీ విషయాలు వేరు, మీ ఆచారాలు వేరు. రెండు కలవ సంగమా? అర్థం చేసుకోండి దయచేసి. ఈరోజు యేసయ్య కావాలా, ఇహలోక సాంప్రదాయ ఆచారాలు కావాలా? యూ హ్యావ్ టు డిసైడ్ ఇట్. కొంతమంది ఉన్నారంట, వాళ్ళంట సాంప్రదాయాల దగ్గరే ఉండి, సాంప్రదాయాలనే ఫాలో అయ్యి, సాంప్రదాయాలనే వెంబడించి మాకు యేసయ్య వద్దు అని చెప్పేశారంట. యేసయ్య మాకు వద్దు అని చెప్పేశారంట. అలాంటి వారికి మనం ఉండకూడదు. యేసయ్య నమ్ముకున్నావా? ఈ లోక సాంప్రదాయం వదిలిపెట్టే. దేవుడి మాటలు వినుకలు దీవించును గాక.